సస్యశ్యామలా. కొండవాలుగా కొబ్బరి తోట మధ్యలో పందెంకోళ్ళు, కోకో చెట్లు. దశాబ్దాల వయసున్న పామాయిల్ తోటలో పందెంకోళ్ల పెంపకంలో 10 ఏళ్లకు పైగా అనుభవం ఉన్న సత్యబాబు గారి పందెంకోళ్ల దొడ్డి. కాలుదూతున్న పందెంకోళ్ళు ఓవైపు, కాపు కాస్తున్న వేటకుక్కలు మరోవైపు. పదుల సంఖ్యలో జనాలు, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన భోజనాలు, మధ్యలో చల్లటి కొబ్బరి నీళ్లు. పందానికి కాలుదూతున్న పందెంకోళ్ళు ఒకవైపు అయితే, తల్లి రెక్కల మాటున గారాబాలు పోతున్న కోడిపిల్లలు మరోవైపు. కామవరపుకోట మండలం కంటమనేనివారిగూడెంలో పందెంకోళ్ల పెంపకంలో ఎంతో అనుభవం ఉన్న సత్యబాబు గారి అనుభవాలను మీకు అందించే మా ప్రయత్నం ఎంతో ఉత్సాహంగా, ఆహ్లాదకరంగా సాగింది. పందెంకోళ్ల ఎంపికలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటి పెంపకంలో ఆయన తీసుకుంటున్న జాగ్రత్తలు, గురక నుండి పందెంకోడి వేసే గుటక దాకా ఆయన నిశితమైన పరిశీలన, పందెంకోడికి తడబడిన నడక నుండి దానికి చేసిన నలత వరకు ఏమి చేస్తే తగ్గుతుందో తెలిసిన అనుభవం, వెరసి సంక్రాంతి సంబరాలకు సిద్ధం చేస్తున్న పందెంకోళ్ల పెంపకానికి సంబంధించిన వివరాలను, అవి కొనడానికి సుదూర ప్రాంతాల నుంచి ఎంతో ఉత్సాహంగా వస్తున్న అనుభవం లేని వారికి డబ్బు వృధా అవ్వకుండా చెబుతున్న జాగ్రత్తలు, పందెంకోళ్ల ఎంపికలో అనుభవం ఉన్నవారు ఎలాంటి కోళ్లను ఎంచుకుంటారన్న వివరాలను మీకు సవివరంగా అందించే ప్రయత్నం చేస్తాం. మన తదుపరి వీడియో ద్వారా ఆ వివరాలను మీ ముందుకు తీసుకొస్తాం.